నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. చమురు కష్టాలు తీరినట్లేనా? ఇండియాలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గనున్నాయా? ఇప్పుడు ఇవే అంశాలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రపంచ రాజకీయాల్లో ఉద్రిక్తతలు పెరిగిన ప్రతిసారి దాని ప్రభావం అత్యంత వేగంగా కనిపించే రంగం ఇంధన రంగం. చమురు, సహజ వాయువు సరఫరాలో చిన్న అంతరాయం వచ్చినా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావం పడుతుంది. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, ఇరాన్కు సంబంధించిన భౌగోళిక రాజకీయ పరిణామాలు, అలాగే హార్ముజ్ జలసంధి భద్రతపై నెలకొన్న ఆందోళనలు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా ఇంధన అవసరాల్లో దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే భారత్ వంటి దేశాలకు ఇది అత్యంత కీలకమైన అంశంగా మారింది. ప్రపంచ చమురు రవాణాలో హార్ముజ్ జలసంధికి ఉన్న ప్రాధాన్యం అపారమైనది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోని సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, ఇరాక్, ఖతార్ వంటి దేశాల నుంచి ప్రపంచ మార్కెట్లకు వెళ్లే భారీ స్థాయి చమురు, ద్రవీభవించిన సహజ వాయువు సరఫరా ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. ప్రపంచ ఇంధన రవాణాలో గణనీయమైన భాగం ఈ జలసంధిపై ఆధారపడి ఉంటుంది. అందుకే హార్ముజ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగే ప్రతిసారి అంతర్జాతీయ చమురు ధరలు ఒక్కసారిగా పెరుగుతూ ఉంటాయి. భారత్ కూడా తన చమురు అవసరాల్లో భారీ శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. అందువల్ల హార్ముజ్ ప్రాంతంలో ఎలాంటి అంతరాయం ఏర్పడినా దాని ప్రభావం నేరుగా భారత మార్కెట్ పై పడే అవకాశం ఉంటుంది. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరల పెరుగుదలతో పాటు రవాణా ఖర్చులు, పరిశ్రమల వ్యయాలు, నిత్యావసర వస్తువుల ధరలపై కూడా ప్రభావం కనిపించే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ కు ఒక కీలక వ్యూహాత్మక ఊరట లభించింది. అదే భారత్ ఓమన్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం. కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ గా పిలిచే ఈ ఒప్పందం 2026 జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందం కేవలం వాణిజ్య ఒప్పందం మాత్రమే కాదు, ఇది భారత్ భవిష్యత్తు ఇంధన భద్రత, సముద్ర వాణిజ్య వ్యూహం, గల్ఫ్ ప్రాంతంలో వ్యూహాత్మక ఉనికిని కూడా కీలకమైనదిగా పరిగణిస్తారు. ఓమన్ భౌగోళిక స్థానం ఇక్కడ అత్యంత ముఖ్యమైన అంశం. ఓమన్లోని సలాలా, దుక్ము వంటి ప్రధాన ఓడరేవులు హార్ముజ్ జలసంధికి వెలుపల ఉన్నాయి. అంటే హార్ముజ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు ఏర్పడినా ఈ పోర్టుల ద్వారా వాణిజ్య కార్యకలాపాలు కొనసాగించే అవకాశం ఉంటుంది. అందుకే వ్యూహాత్మకంగా ఓమన్ భారత్ కు అత్యంత కీలక భాగస్వామిగా మారుతోంది. కొందరు నిపుణుల అభిప్రాయం ప్రకారం భవిష్యత్తులో భారత ఇంధన భద్రతా వ్యూహంలో దుక్ము పోర్ట్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. భారత్ ఓమన్ ఒప్పందం వల్ల చమురు, సహజ వాయువు, పెట్రోకెమికల్ ఉత్పత్తులు మాత్రమే కాదు, వాణిజ్యం, పెట్టుబడులు, సేవల రంగం, రవాణా, సముద్ర సహకారం వంటి అనేక రంగాల్లో అవకాశాలు పెరగనున్నాయి. ఈ ఒప్పందం ద్వారా ఓమన్ మార్కెట్లో భారత ఉత్పత్తులకు విస్తృత ప్రాధాన్యం లభించనుంది. వస్త్రాలు, ఔషధాలు, వ్యవసాయ ఉత్పత్తులు, ఇంజనీరింగ్ వస్తువులు, ఆటోమొబైల్ రంగాలకు కొత్త అవకాశాలు తెరుచుకోనున్నాయి. మరోవైపు ఈ ఒప్పందం ద్వారా భారత్ గల్ఫ్ ప్రాంతంలో తన వ్యూహాత్మక ప్రభావాన్ని కూడా పెంచుకుంటోంది. ఇప్పటికే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో ప్రత్యేక ఆర్థిక ఒప్పందాన్ని అమలు చేస్తున్న భారత్ ఇప్పుడు ఓమన్ తో కూడా బలమైన భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకుంది. దీంతో గల్ఫ్ ప్రాంతంలో భారత ఆర్థిక, వాణిజ్య, సముద్ర ప్రయోజనాలు మరింత బలోపేతం అవుతాయని అంచనా వేస్తున్నారు. ఈ ఒప్పందాన్ని కేవలం ప్రస్తుత పరిస్థితులకు తాత్కాలిక పరిష్కారంగా మాత్రమే చూడలేం. ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసును వైవిధ్యపరచడం ఇప్పుడు ప్రతి దేశానికి అత్యవసరంగా మారింది. ఒకే మార్గం లేదా ఒకే ప్రాంతంపై ఆధారపడటం ఎంత ప్రమాదకరమో కరోనా మహమ్మారి నుంచి ఉక్రెయిన్ యుద్ధం వరకు అనేక సంఘటనలు ప్రపంచానికి చూపించాయి. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ సముద్ర మార్గాలు, ప్రత్యామ్నాయ వాణిజ్య కేంద్రాలు, ప్రత్యామ్నాయ ఇంధన భాగస్వామ్యాలను అభివృద్ధి చేయడం భారత వ్యూహంలో కీలక భాగంగా మారింది. ఇక్కడ ఓమన్ ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. అరేబియా సముద్రానికి నేరుగా అనుసంధానమై ఉండటం, గల్ఫ్ దేశాలతో బలమైన సంబంధాలు కలిగి ఉండటం, భారత్తో సుదీర్ఘ వాణిజ్య చరిత్ర ఉండటం వంటి అంశాలు ఈ భాగస్వామ్యాన్ని మరింత బలపరుస్తున్నాయి. ఓమన్ ప్రస్తుతం గల్ఫ్ ప్రాంతానికి మాత్రమే కాదు, తూర్పు ఆఫ్రికా, యూరోప్ మార్కెట్లకు కూడా ఒక కీలక ప్రవేశ ద్వారంగా ఎదుగుతోంది. మొత్తంగా చూస్తే హార్ముజ్ జలసంధి చుట్టూ ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో భారత్ కు ఓమన్ తో ఉన్న ఈ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ఒక వ్యూహాత్మక భద్రతా కవచంలో మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది కేవలం వాణిజ్య ఒప్పందం మాత్రమే కాదు, భవిష్యత్ ఇంధన భద్రత, సరఫరా స్థిరత్వం, సముద్ర వాణిజ్య రక్షణ, గల్ఫ్ ప్రాంతంలో భారత వ్యూహాత్మక ఉనికి వంటి అనేక అంశాలను బలోపేతం చేసే కీలక అడుగు. అంతర్జాతీయ పరిస్థితులు ఎంత మారినా, ఇంధన సరఫరాలో అంతరాయాలు ఎదురైనా ప్రత్యామ్నాయ మార్గాలను ముందుగానే సిద్ధం చేసుకోవడం ద్వారా భారత్ తన వ్యూహాత్మక దూరదృష్టిని మరోసారి చాటుకుంటోంది. అందుకే ఓమన్ తో కుదిరిన ఈ ఒప్పందాన్ని చాలా మంది నిపుణులు భారత ఇంధన భద్రతలో కొత్త అధ్యాయంగా అభివర్ణిస్తున్నారు.